వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అధికార పార్టీ నేతలు చెబితేనే నీళ్లు వదులుతారా అని మండిపడ్డారు. 70 మోటార్లకు గాను 46 మాత్రమే పనిచేయటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు అవినాష్ రెడ్డి. వారం రోజుల్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అన్ని మోటార్లు సిద్ధం చేసి నీటిని విడుదల చేయాలన్నారు ఆయన. లేకపోతే రైతులందరితో కలిసి మే 1న పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. పులివెందుల్లోని పీబీసీ కార్యాలయంలో ఆ శాఖ డీఈ సారథితో రైతుల సమస్యపై చర్చించారు వైఎస్ అవినాష్ రెడ్డి. ఇన్ని గ్రామాల రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది అగ్రి అవుతున్నారు కదా, ఇది వాస్తవమే కదా. ఎందుకు సొల్యూషన్ చూపలేకుంటారు? ప్రాంప్ట్గా 10 రోజులకు ఒకసారి ఎస్సీ గారు, నెలకు ఒకసారి సిఈ గారు ప్రాంప్ట్గా సిస్టమ్స్ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఈ మధ్య ఎస్సీ గారు రారు, సిఈ గారు రారు, ఈ గారు ఆఫీసరు 30వ తేదీ అంటే వచ్చే బేస్తవారం కల్లా ఆన్ చేయకపోతే 1వ తేదీ నెక్స్ట్ మే 1వ తేదీ మేము మీ ఆఫీస్ ముందు రైతులందరినీ తీసుకొచ్చి భారీ ఎత్తున మీ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మేము భారీ ఎత్తున అజిటేషన్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరు మళ్ళీ ఈ నుంచి లేచే కార్యక్రమం కూడా జరగదు. మీరు ఆడ మోటార్ లాంచ్ చేసేదాకా. ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోనే హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన అరటి రైతులు చెట్లకు నీళ్లు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పక్కేమో గిట్టుబాటు ధరలు అరటి పూర్తిగా పతనమైనాయి, మరో పక్కేమో రైతుల మీద ఈ భారం. సిబిఆర్లో 10 టీఎంసీ నీళ్లు ఉండి కూడా ఇంత అధోగతి పట్టడం అనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ మేము ముందుకు వచ్చి రిపేర్ చేపిస్తామంటే లేదు, అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే రిపేర్ అంటారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేర్లు చేయరు. మేము ముందుకు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు పెడితే అధికార పార్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, వాళ్ళు చెప్తేనే ట్రాన్స్ఫార్మర్. ఏందండి, నీళ్ల కాడ గాలి కాడ కూడా మీ చిల్లర రాజకీయం ఏందండి? బుద్ధుండే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు పులివెందుల్లో ఎస్పెషల్లీ కొండవారు ప్రాంతం అంతా జరిగేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రకృతి సిద్ధమైనటువంటి వైఫల్యాలు కాదు, అధికారులు వైఫల్యం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి ఇబ్బంది. 10 టీఎంసీల నీళ్లు చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్లో ఉన్న, 6 టీఎంసీల నీళ్లు మన పైడిపాలెం రిజర్వాయర్లో ఉన్న ఈరోజు రైతుల పరిస్థితి చాలా దీనంగా మారింది. 200 అడుగుల పైన ఉన్నటువంటి నీటి మట్టం ఈరోజు ఈ అధికారుల వైఫల్యాల వల్ల, ఈ అధికార నిర్లక్ష్యం వల్ల 1600 అడుగులకు దిగజారిపోయింది. దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.